నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి ఆర్థిక స్థితిగతులు గతి తప్పాయని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటూ సంస్థను పీల్చి పిప్పి చేస్తోందని విమర్శించారు. అందుకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా వంతపాడుతూ వస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో సింగరేణి సంస్థకు 29,000 కోట్ల రూపాయలు బకాయి పడితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలోనే 24,000 కోట్ల బకాయి పడిందని తెలిపారు. గత ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలుకు తరలిస్తోందని ఆరోపణలు చేసిన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులను కొడంగల్కు తరలిస్తున్న సంగతి ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమం కోసం సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ నిధులను కాజేయడానికే రాజకీయ జోక్యం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణిలో నెలకు ఒక మెడికల్ బోర్డు పెడుతూ 19,000 మంది యువ కార్మికులకు అవకాశం కల్పించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు మాత్రమే జరిగాయని వెల్లడించారు. సింగరేణిలో రాజకీయ జోక్యంతో సంస్థ నష్టాల బాటలోకి వెళ్లే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మాదాసి రామ్మూర్తి, జాహెద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, పర్లపల్లి రవి, చల్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసింది. ఈరోజు ట్రాన్స్కో, జెన్కో ద్వారా రావాల్సినటువంటి 47,000 కోట్ల బకాయిలు చెల్లించని పరిస్థితుల్లో సింగరేణి సంస్థ చెల్లించేటువంటి జీతభత్యాలకి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వచ్చిన తర్వాత 24 నెలల కాలంలోనే దాదాపుగా 24,000 కోట్ల రూపాయల బకాయిలను పెంచింది. గతంలో ఉన్నటువంటి 29,000 కోట్లకు వీళ్ళు మళ్ళీ ఈరోజు 47,000 కోట్లకు తీసుకొచ్చిర్రంటే అప్పుల్ని, డ్యూస్ని చెల్లించకపోవడం సంస్థ నిర్వీర్యం చేస్తున్నది కాంగ్రెస్. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా సింగరేణి నిధులను దుర్వినియోగం చేసుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటా ఉన్నది. అలాంటిది ఈరోజు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది మీకు సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం అన్నట్లయితే, లేదా ఈరోజు కొడంగల్లో జరుగుతున్నటువంటి దుర్వినియోగం అయితే, వీటిపైన బకాయిల పైన, సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల యొక్క దుర్వినియోగం పైన సింగరేణి సంస్థతోటి శ్వేతపత్రాన్ని విడుదల చేపించి ఎవరు ఏంది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఐఎన్టీసీ, ఏఐటీసీ నాయకులారా, మీరు కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటిది అన్ని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ, ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో నెరవేర్చినటువంటి ఈ సంఘాలు, లేదా 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీకు సింగరేణి సంస్థ గురించి కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కానీ, టీబీజీకేఎస్ గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది. ఆనాటి రాజకీయ జోక్యం, కేసీఆర్ గారి యొక్క రాజకీయ జోక్యం కార్మికుల ఆర్థిక సంక్షేమ, విద్యా, వైద్య సౌకర్యాలకు ఉపయోగపడితే, ఈనాటి రాజకీయ జోక్యం అనేది మీ కాంగ్రెస్ నాయకుల కోసం, కాంగ్రెస్ పథకాల కోసం సింగరేణిని నిర్వీర్యం చేసి ఈరోజు దారి మళ్లిస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిందిగా కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యపై అసెంబ్లీలో రామగుణం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వమే తమ సమస్యకు పరిష్కారం చూపుతుందన్న నమ్మకం ఉందని మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ
గత బీఆర్ఎస్ పాలన నుండి 8 సంవత్సరాల కాలంగా మారుపేర్లు విజిలెన్స్ బాధితులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికే ఎందరో రాజకీయ యూనియన్ నాయకులను కలవడం జరిగింది కానీ ఇప్పటి వరకు తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను కలిసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగిందని, అందుకు తగినట్లే సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కూనంనేని సాంబశివరావు తమ సమస్యపై మాట్లాడడం తమలో ధైర్యాన్ని నింపిందని తెలిపారు. ఇక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు లక్కా శ్రవణ్ గౌడ్, సందీప్ కుమార్, రాజేందర్, డిష్ బాబు, ఎండి ఉస్మాన్, గుర్రం సుధాకర్, జిల్లాల శ్రావణ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలలో ఈరోజు ఏదైనా సమస్య ఉంది అంటే దాంట్లో ప్రధానమైన సమస్య మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో కార్మికుల పిల్లలం మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా 8 ఏళ్లగా మేము ఇబ్బంది పడుతున్న విషయం అది అందరికి తెలిసిన విషయమే. గడుస్తున్న వారం రోజుల కింది నుంచి కూడా బాయిబాట ప్రోగ్రాం పెట్టి కార్మికుల వద్దకు వెళ్లి మా యొక్క సమస్య తెలియజేసుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని మనసుకు అద్దుకొని తమ్ముడు మీ సమస్యకు మేమందరం తోడుంటాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకున్నారు. సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే శ్రీధరరావు గారి ఇంటికి వద్దకు కానీ మక్కన్ సింగ్ అన్న ఇంటి వద్దకు వెళ్లి మా సమస్యను తెలియజేసుకుంటే తమ్ముడ ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాకు బలంగా చెప్పేసి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మా యొక్క మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను ప్రస్తావించి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నిన్న అసెంబ్లీ సమావేశాల ద్వారా మక్కన్ సింగ్ అన్న గారు కానీ కూనంనేని సాంబశివరావు అన్న కానీ వీళ్ళిద్దరు కూడా మా యొక్క సింగరేణి సమస్య మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తెలియజేసినందుకు ఈరోజు కార్మికుల పిల్లలందరం కూడా వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంతకు ముందు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా మా యొక్క సమస్యను కేవలం మాట్లాడిన వాళ్ళు మక్కన్ సింగ్ అన్న గారు కానీ కూనంనేని సాంబశివ సార్ కానీ వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడారు. అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. కానీ దయచేసి సార్ ఇది తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకు తక్షణమే మనం సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి ఇంకా కూడా మిమ్మల్ని మేము కోరుకుంటున్నామన్నా. ఇది మీ ద్వారా మాత్రమే అవుతుందని చెప్పేసి మా సమస్యను మీకు ఇంకా ముందుకు వచ్చి మేము తెలియజేసుకుంటాము. కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాటి మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య ఉన్నటువంటి కార్మిక పిల్లలం మేము. దీనికి గత 15 రోజుల నుంచి బాయిబాట కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్క బావి మీదకి వెళ్ళి మా యొక్క సమస్యలను కార్మికుల వద్ద వేదుకున్నట్టయితే కార్మికులందరూ కూడా మాకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. మీ సమస్య జెన్యూన్గా ఉంది, దీనికి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దగ్గర మేము కూడా మాట్లాడతాము అని చెప్పేసి ఐఎన్టీసీ నాయకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి మన రామగుణ ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది. మొన్న శ్రీధరబాబు దగ్గర వెళ్తే వారు కూడా మాకు ఖచ్చితంగా మీ సమస్యను మేము తీర్చుతాము, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పేసి చెప్పారు. నిన్న అసెంబ్లీలో మన రామగుణ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ గారు మరియు కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడడం జరిగింది. దీన్ని తొందరగా పూర్తి చేయాలని మేము వేడుకుంటున్నాం. నిన్న మాట్లాడినందుకు కాకుండా ప్రతి రోజు కూడా దీన్ని ఇంకా సీఎం దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. దీనికి ధన్యవాదాలు. తమ తండ్రి మృతితో కలిగిన అపార దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని జర్నలిస్టులు మామిడి కుమారస్వామి, సత్యనారాయణ సోదరులు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. సదాశయ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో తమ తండ్రి నేత్రాలను దానం చేశారు. ఈ నేత్ర దానంతో 2 అంధుల జీవితాల్లో వెలుగు నిండనుంది. వ్యక్తిగత విషాదంలోనూ దానగుణం ప్రదర్శించిన ఈ సోదరులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని పలువురు ప్రశంసించారు. ఇందుకు సహకరించిన మృతుని భార్య లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సీనియర్ కార్యదర్శి ఎంబీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి రహీం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల చందర్, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి వాసు, టీయూడబ్ల్యూజే జిల్లా ఎథిక్స్ కమిటీ కో కన్వీనర్ పందిళ్ల శ్యామ్ సుందర్, సీనియర్ జర్నలిస్టులు పెద్దపల్లి సత్యం, దుబ్బల శేఖర్, సాగర్, బైరం సతీష్, జక్కం సత్యనారాయణ, డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాయలింగ్ గారు సింగరేణి మాజీ కార్మికులు, గోదావరిఖని లోపల మంచి వ్యక్తిత్వం గల మంచి పేరు సంపాదించుకునేటువంటి వ్యక్తి. వారి ఇద్దరు కుమారులు కూడా జర్నలిజం లోపల ఈ సమాజం లోపల జరుగుతున్నటువంటి మంచి చెడులను ప్రజలకు చూపిస్తూ వారు దినచర్యగా చేస్తూ ఉన్నారు. మా యొక్క ఈ ఎన్టీపీసీ ప్రాంతం లోపల ఈ ఏరియా లోపల కుమారస్వామి గారు మరి వారి ఇంకొక సుపుత్రుడు గోదావరిఖని లోపల సత్యనారాయణ గారు అందరికీ సుపరిచితులు. కానీ పెద్ద మనిషి ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా అందరికీ మార్గదర్శకంగా ఉండేవాడు. అకాలంగా ఆయన మృతి పట్ల అందరం కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి తీరని లోటు. మరి ఈ సందర్భం లోపల వారిద్దరి సుపుత్రులు, వారి సతీమణి కళ్ళను దానం చేయడం అనేది అసలు ఆలోచన రాదు చాలామందికి. కానీ వారికి ఉన్నటువంటి స్ఫూర్తికి మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి వారికి జరిగినటువంటి లోటును దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని కల్పిస్తూ పెద్దాన రాయలింగ్ గారికి ఆత్మశాంతిని కల్పించాలని చెప్తూ మరి ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఎల్వి ప్రసాద్కు మన లయన్స్ క్లబ్ ద్వారా ఇచ్చినందుకు వారికి కూడా సమయంగా ఉన్నప్పుడే వచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరిఖని పరశురామ్ నగర్లో సుపరిచితులు. మామిడి రాయలింగ్ అంటే చాలామందికి తెలిసిన వ్యక్తి. వారిద్దరి కుమారులు కూడా జర్నలిస్టుగా గోదావరిఖనిలో చాలా సీనియర్ జర్నలిస్టు. మామిడి కుమారస్వామి సాక్షి జర్నలిస్టు, మామిడి సత్యనారాయణ సాక్షి టీవీ జర్నలిస్టుగా కొనసాగుతుండ్రు. వీరి నాన్నగారు రాయలింగ్ గారు రిటైర్ అయ్యారు. వారు ఈరోజు నరశాలపల్లిలోని వారి కుమారుడు, పెద్ద కుమారుడైన కుమారస్వామి ఇంట్లో అకాల మరణం చెందారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా సమాజహితం కోసం ఇద్దరు అందులకు చూపునివ్వడానికి పెద్ద మనసుతోటి వారు ముందుకొచ్చిండ్రు. కళ్ళు దానం చేయడానికి తండ్రి కళ్ళు దానం చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి చేతులు నమస్కరించి అభినందిస్తున్నాం. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు వారి కళ్ళను సదాశివ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ తరఫున వారి నేత్రాలను సేకరించి ఈరోజు హైదరాబాద్ తరలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ అభినందన పత్రం ఇచ్చింది. వారిని గౌరవనీయులు బాబరి సలీం పాషా గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఇలాంటి గొప్ప మనసున్న కుటుంబము ఈ కాలనీకి, ఈ గ్రామానికి ఆదర్శనీయంగా నిలుస్తుంది. చాలా గొప్ప మనసుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఆ తల్లికి పాదాభివందనం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.